ఓం నమ శివాయ. మనం గంగమ్మ తల్లి గురించి తెలుసుకుంటున్నాం, కాశీలోని గంగ గురించి. ఈ గంగ గురించి ఒక మాట చెప్తారు. కాశీ గంగ గురించి ఉవ్వుళ్ళూరి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని వెళ్ళలేక, జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక, ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసిన వాడు కన్నుల నీరు కారుతుండగా, అయ్యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయానని, ఆ గంగా స్నానంబున కేగంగగా లేని మనుజుడెంత యుదుమితో ఓ గంగా గంగాయని సాగంగా బాయగలడు సర్వాగుమలన్ అన్నారు. నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, ఆయుర్దాయం అయిపోతున్నది, కాశీలో గంగలో స్నానం చేయలేకపోయాను అని బెంగపెట్టుకుని ఎంతో బాధతో గంగా గంగా అని మనసులో పరితెప్పించిన వాడికి గంగలో స్నానం చేసినంత ఫలితాన్ని ఇచ్చి ఈశ్వరుడు వాని పాపాలను తీసేస్తాడు. ఇది కాశీ గంగ యొక్క గొప్పతనం. పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవేశం చేసి ఆ సందర్భంలో పోతన గారు భాగవతంలో ఒక విషయం చెప్పారు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడుకు పుత్తువట, లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురుగా గంగ రమ్యతరంగా అన్నారట. అమ్మా అని పిలవడంతో అసలు గంగమ్మకే కుదిరిందండి అమ్మ అని పిలవడం, గంగకే చెల్లింది. అందుకే మనం గంగమ్మ అని అంటూ ఉంటాం. కృష్ణానదిని కృష్ణమ్మ అని, గోదావరి నదిని గోదావరమ్మ అని అనం. గంగానదిని మాత్రం గంగమ్మ అని అంటూ ఉంటాం. అందుకే పాపం అమ్మ భరించాలి పాపాన్ని, గంగ భరించాలి అన్నారు. ఎంతటి పాపాత్ముడైనా గంగను నమ్మి అమ్మా నన్ను నీవు రక్షించగలవు అని అంటే చాలుట, ఆమె వెంటనే నీకు ముక్తిని ప్రసాదించాను పో అని అంటుందిట. గంగలో స్నానం చేసేవారికి పాపాలను తీసేస్తుంది. అమ్మా ఒక్కసారి ధవళ వస్త్రధారివై సాకారంగా నాకు కనబడు తల్లి అంటాడు పరీక్షిత్ మహారాజు. మహానుభావులు శంకరాచార్యుల వారు భజగోవిందంలో భగవద్గీత కించితధీత గంగాజల లవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ అన్నారు. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నవాడికి, గంగాజలపు బొట్టును నాలకం మీద వేసుకున్నవాడికి, శ్రీ మహావిష్ణువును మనఃపూర్వకంగా అర్చన చేసిన వాడికి యముడితో చర్చ లేదు అన్నారు. కాబట్టి గంగా స్నానం అంత గొప్పది. అసలు భారతీయుడిగా పుట్టిన ప్రతివాడు తన శరీరం పడిపోయిన తర్వాత తన అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవ్వాలి అని కోరుకుంటాడు. ఒక్క మన ఈ భారతదేశంలోనే కాదండి, ఎక్కడెక్కడ చనిపోయిన ఎన్ని కోట్ల మంది అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవుతున్నాయో. గంగాజలమునకు త్రయంబకంలో ఉన్న గోదావరి జలాలకు ఒక శక్తి ఉంది. ఆ జలములు ఎముకను కూడా అతి తొందరగా కరిగిపోయేటట్టు చేసేస్తాయి. అసలు కల్మషము అనేది ఉండనే ఉండదు. ఎన్ని అందులో కలిసిపోతున్నా గంగ గంగే. మనం పరిశీలించినట్లయితే మన ఇంట్లో ఒక సీసాలో నీళ్లు పోసి 4 రోజులు ఉంచినట్లయితే ఆ నీళ్లు కొంచెం చెడ్డవాసన వచ్చేస్తూ ఉంటాయి. గంగని తీసుకువచ్చి డబ్బాలో ఎన్నాళ్ళు పెట్టినా వాసన రాదు. నిజంగా గంగాజలానికి అంత గొప్ప ఈశ్వర శక్తి ఉంది. అందుకే ఈ దేశం ఆపోవా ఎదుగుం బ్రహ్మ అని నీటిని బ్రహ్మంగా పూజ చేసింది. ఎప్పటి నుండో ఈ లోకంలో ఈ నీటిని పరబ్రహ్మగా ఉపాసన చేసింది. భారత జాతి దేనిని కూడా అనుభవకమైన వస్తువుగా చూడలేదు, అన్నిటినీ పరబ్రహ్మంగానే చూసింది. అందులో నీటిని ప్రత్యేకించి ఆదరించింది. అంతే కదండి. మనం మామూలుగా ఎక్కడైనా నీళ్ళు కాసిన పట్టేసి ఉంచుకున్నామంటే నాచు కింద పట్టేయడం, లేకపోతే అందులో ఏదో నలకల కింద కనబడడం లాంటివి ఉంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పడుతూ ఉంటేనే మన్నాటికి అలా అయిపోతుంటాయి. కానీ గంగాజలం తీసుకొచ్చి చూడండి, మనం సీసాలో పెట్టుకుంటాం. గంగాజలం అండి అని ఎవరైనా ఇచ్చినా లేకపోతే తీసుకొచ్చి పెట్టుకున్నా ఎప్పటికీ అది వాసన రాదు, నాచు పట్టదు. చక్కగా మన శుభకార్యాలు చేసుకున్నప్పుడు, ఏదైనా ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు ఈ గంగాజలాన్ని ఇల్లంతా జల్లుకుంటే మళ్ళీ శుభ్రం అయిపోతుంది. ఆ శుభ్రం ఇంకా మనం గంగాజలంతో ఒకసారి నీళ్లు జల్లుకుని పవిత్రం చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ మనం ఎటువంటి అంటే అంటూ ఇలాంటివి అలాంటివి అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చు, ముట్టుకుని వాళ్ళని వీళ్ళని ముట్టుకుని వచ్చిన ఇంట్లో కలిపేసినా పొరపాటున తెలియక అవన్నీ కూడా పోతాయన్నమాట. అంటే పసుపు నీళ్లు జల్లుకుంటే పోవడం వేరు, గంగాజలం జల్లితే పోవడం వేరు. కాబట్టి ఈ రకంగా గంగాజలాన్ని అంత పవిత్రంగా చూస్తూ ఉంటారు. అసలు నీటినే ప్రత్యేకించి మన భారతదేశం ఆదరిస్తూ ఉంటుంది. శాస్త్రంలో ఒక మర్యాదతో కూడిన మాట చెబుతారు. శాస్త్రంలో భార్య అనే మాటకు ఒక అర్థం చెబుతారు. భార్య అంటే పురుషుని విశ్రాంత స్థానము. ఎంత గొప్ప మాటో చూడండి. బయట ఎంత అలిసిపోయి ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి వచ్చినా ఆవిడ ముఖం చూడగానే ఆవిడ లాలనలో
ఆవిడ పాలనలో, ఆవిడ అనునయమైన వాక్యాల యందు పురుషుడు తన మానసిక ఆవేదనలన్నిటినీ పోగొట్టుకుని విశ్రాంతి చెంది బతుకుతాడు అన్నారు. ఆవిడే గయ్యాళిదై మొగుడు చేతకానివాడని ఎదురు తిరిగితే భర్తను చంపుకు తిన్నంత పాపం ఆమెకు వస్తుంది. పురుషునికి భార్య విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న స్థానం. అందుకనే భార్యని బట్టే ఆ సంసారం అంతా ఉంటుంది. ఇంటి ఇల్లాలని బట్టి ఆ సంసారం ఏ రకంగా ఉంటుంది, ఆ ఇల్లు ఏ రకంగా ఉంటుంది, ఆ పిల్లలు ఎలా తీర్చిదిద్దగలరు, లేకపోతే ఆ భర్త ఎలా ఉంటాడు అనేది ఒక్క స్త్రీని చూసి చెప్పేయగలరు అని అనేవారు. ఈ రోజుల్లో ఏముందండి, భార్య స్థానం భార్యదే, భర్త స్థానం భర్తదే అన్నట్టుగా ఇద్దరు ఉద్యోగస్తులు అనుకోండి, ఒకళ్ళకి నైట్ షిఫ్ట్, ఒకళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ అయితే భార్య భర్తని, భర్త భార్యని చూసుకుని కూడా వారం రోజులు అయిపోయిందని ఏ సెలవు రోజుల్లో వీకెండ్లో చూసుకోవాల్సి వస్తుంది. అదీగాక నేను అలసిపోయి వచ్చాను, నేను నీకు సేవ చేయడం ఏమిటి, నేను కూడా ఆఫీస్లో వర్క్ చేసుకుని వచ్చాను కదా అని భార్య, నువ్వు నాకు సేవ చేయకుండా కనీసం నీళ్లు మంచినీళ్ళు కానీ తినడానికి ఏమైనా కానీ ఏమీ చేయకుండా వెళ్ళిపోతాయి ఎలాగా అని భర్త, ఇలాంటి దెబ్బలాటలు జరిగేటటువంటి రోజులు వచ్చేసాయి. కాబట్టి ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా అయిపోతుంది సంసారాలు. ఇక పిల్లలంటారా, ఆయమ్మల మీద వాళ్ళ మీద ఆధారపడిపోతూ ఉంటారు. వాళ్ళకి అందుకే చూడండి ఈ రోజుల్లో ప్రేమలు అనురాగాలు తగ్గిపోవడానికి కారణం, బంధాలు తగ్గిపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు పట్టించుకునే టైములు ఉండట్లేదు. ఎవరొచ్చారో, ఎవరు తిన్నారో, ఎవరేం వండించుకున్నారో వంట వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆ భర్తకి ఏమి ఇష్టమో భార్య వండుదామని కానీ, భార్యకి ఏది ఇష్టమో అది తీసుకొచ్చి ఆ కూర కూడా వండుకోమని చెప్దామని కానీ ఎక్కడా అసలు మామూలుగా సంసారాలు జరగడం అనేది జరగట్లేదు. అందుకని ఇప్పుడు చెప్పాలంటే ఈ రోజులలో భార్య అంటే పురుషుని విశ్రాంత స్థానము అనుకునే కంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతే రైటేమో అనేటట్టుగా ఎవరికి వాళ్ళు, భర్తకి భార్య, భార్యకి భర్త కూడా ఆ రకంగా అయిపోయేటట్టుగా అయిపోతున్నాయి. కలియుగం కదండి. అందుకని ఈ రామాయణ భాగవతాలు, ఈ శివమహాపురాణాలు ఇలాంటివన్నీ చదివిన వాళ్ళైనా కనీసం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్లలైనా సరే, ఎప్పటినుంచో పెళ్ళిళ్ళై ఇలాగ గయ్యాళితనంగా ఉండే భార్యలైనా, కర్కోటకంగా ఉండేటటువంటి భర్తలైనా ఇవి విని మారుతారని ఆశిస్తూ ఇంకొంచెం విపులంగా చెప్పాను తప్పితే అందరూ అలా ఉంటారు అని నా ఉద్దేశం కాదు. అందుకనే చూడండి ఈ రోజుల్లో ఒక నడి వయసు స్త్రీలు కూడా ఏం చేస్తున్నారంటే టీవీల్లో సీరియల్స్కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. మధ్యాహ్నం భర్త భోజనానికి వస్తే టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుని ఆ సీరియల్లో ఉండేటటువంటి ఇష్టాన్ని భర్త మీద కనీసం ఏదో వండేసాం, అక్కడ పెట్టేసాం, బల్ల మీద అన్నీ పెట్టేసాను వడ్డించేసుకోండి అంటే కొట్టుకొచ్చిన భర్త ఇంటికి వచ్చిన తర్వాత కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఆ తలుపేసి కాస్త ఏసీ వేసో లేకపోతే ఫ్యాన్ వేసో భర్తకి వండి కొసరి దగ్గరుండి ఏం కావాలో ఏం తింటున్నాడో చూసుకునే ఉంటే ఆయన వచ్చి భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక నువ్వు టీవీ సీరియల్ పెట్టుకో, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకో, పర్వాలేదు. అంతేగాని అది పద్ధతి కాదు. అలాగే మగవాళ్ళు కూడా చూడండి, భార్య సెలవు రోజు ఇంట్లో ఉంటారు. ఆహా! ఇవాళ సెలవు రోజు కదా, కాస్త భార్యతో మాట్లాడదాం. ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనో, లేకపోతే ఇంట్లో విషయాలో, పిల్లల గురించో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆ భార్య సంతోషిస్తుంది. వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు వచ్చి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాస్త ఏదో మాట్లాడుతూ ఉంటే ఆహా! నన్ను కూడా పట్టించుకుంటున్నాడు అనుకుంటుంది. అంతేగాని సెలవు రోజు కూడా ఫోన్లు చేసుకుంటూ ఉంటూ ఆఫీసుల ఫోన్లో, ఫ్రెండ్స్‌కి ఫోన్లో చేసుకుంటూ వాడిలాగా వీడిలాగా అని ఏదో చెబుదామని భార్య వచ్చినా సరే పక్కకొచ్చినా పట్టించుకోకుండా ఉండే మగవాళ్ళు ఉంటే ఆ భార్య చాలా బాధపడుతుంది. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని భార్యకి భర్త, భర్తకి భార్య విశ్రాంత స్థానాలుగా ఆనందంగా ఉండేటట్టుగా ఉండాలి అని ఈ శివపురాణాలు, రామాయణ భాగవతాలని చదివి విని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అందుకనే గయ్యాళిదైనటువంటి భార్య ఎదురు తిరిగి భర్తని నానా మాటలు అంటోందనుకోండి, భర్తని చంపుకు తిన్నంత పాపం వస్తుందని శాస్త్రం చెప్పేసింది. పురుషునికి భార్య విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న స్థానం, భార్య పురుషుని అనురాగ స్థానం. ఆయన అనురాగం అంతా ఆవిడ యందు మాత్రమే ఉండాలి. ఉంటుంది అని పూర్వంలో చెప్పగలం కానీ కేవలం భార్యను మాత్రమే ప్రేమించి పరాయి స్త్రీలనందరినీ కంచి కామాక్షి అమ్మవారితో సమానంగా చూసుకునే భర్త దొరకడం ఆ స్త్రీ యొక్క అదృష్టం అనే చెప్పాలి ఈ రోజుల్లో. అంటే ఏదో వేళాకోళంగా వెటకారంగా మాట్లాడడం, భార్యని ఏదో అన్నాను అన్నట్టుగా అనడం అవన్నీ కూడా ఆడవాళ్ళ మనసు అవనండి,
మగవాళ్ళ మనసు నుండి ఒక్కసారి కాస్త విరిగినట్టు అయిందంటే వాళ్ళకి విరక్తి అనేది వచ్చేస్తుంది. కనీసంలో కనీసం ఆడవాళ్ళు ఎలా ఉంటారంటేనండి, జ్వరం రానిండి, జలుబు, దగ్గు ఏం రానిండి, పిల్లలకి భర్తకి వండి వార్చకపోతే పాపం వాళ్ళు ఏం తింటారు అనుకుని ఓ మాత్ర పడేసుకునో, లేకపోతే ఓపిక తెచ్చుకునో వంట వండేసి అక్కడ పెట్టేసి, తనకి ఒంట్లో బాగుండలేదు అన్న విషయం వాళ్ళు గ్రహించి, పిల్లలు కాకపోయినా కనీసం భర్త గ్రహించి, అదేమిటి ఇలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదు, ఇప్పుడు కూడా పని చేయడం ఏంటి, ఓ మాత్ర వేసుకుని పడుకో నేను చూసుకుంటాలే అనో, లేకపోతే నాకు వంట చేత కాదులే బయట నుంచి తెప్పిస్తానను అన్నాడు అనుకోండి, ఆ భార్య ఎంత సంతోషిస్తుందో. మన్నాడు మాత్ర వేసుకోకుండానే లేచి అన్ని పనులు చేసేసేయగలిగేటంతటువంటి ఆనందం, అంతటి ఉత్సాహం వచ్చేస్తాయి. కాబట్టి ఆ భార్యని పొగడడం అనేది భర్తని ఏం కావాలో అవన్నీ ఆనందంగా ఉండేటట్టుగా, ఆయనకిష్టమైన విధంగా ఆవిడ ఉండడం, ఆవిడకిష్టమైన విధంగా ఆయన ఉండడం అనేది సంసారంలో ఉండవలసిన, కాపురం చేస్తున్న భార్యాభర్తల్లో ఉండవలసినటువంటి మొట్టమొదటి విషయం. అందుకనే రామాయణంలో నివర్తయ మనోవర్త స్వయమే క్రియాతాం మనః అంటుంది సీతమ్మ తల్లి రామాయణంలో. అనురాగం అన్నది మనస్సులోంచి ఉద్భుతం కాగానే భారీ జ్ఞాపకానికి రావాలి. అందుకే ఈ జాతి స్త్రీకి అంత పెద్ద పీట వేసింది. పరమశివుడు మహాజ్ఞాని, ఆయన అనురాగాన్ని నలుగురు చూరుకున్నారు. అందుకే శాస్త్రంలో శివుడికి 9 భార్యలు అన్నారు. అదేంటంటే శివుడికి 9 భార్యలు ఏమిటి అనుకుంటున్నారా? గౌరీ ఒకతే, ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, నలుగురును సంభునకు లోకనాయకునకు రాణివాసంబుల అనురాగ రసం పేర్మి. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత ఆయన హృదయాన్ని చూరకొనడం చేత ఈ 9 భార్యాస్థానాన్ని పొందారు. మొదటి ఆమె గౌరీదేవి, రెండవది గంగాదేవి, తన చేత నిర్మింపబడిన కాశీపట్టణం మూడవది, నాలుగవది దక్షారామం. ఈశ్వరుని అనురాగాన్ని చూరగొనడం వల్ల ఈ 9 ఆయనకు భార్యలయ్యారు. ఇందులో గమ్మత్తుంది. వ్యాసుడు మహాజ్ఞాని కదండి, వేద విభాగం చేశాడు, 18 పురాణాలను ఇచ్చాడు. కాశీ మోక్షపురి, అంతటి కాశీ పట్టణంలో పెద్దలైన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటైపోతుంది. కాబట్టి వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విఘ్నేశ్వరుడు నమ్మి ఒక 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసునికి 7 రోజులు అన్నం దొరకలేదు. అన్నం దొరకపోయేసరికి ఇంత వ్యాసుడికి కూడా అక్కసు పుట్టేసింది. అంతే కదండి, ఆకలి వేసేస్తుంది అనుకోండి, కోపం, ఏడుపు, అదొక ఉక్రోషం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే వ్యాసుడికి కూడా అక్కసు పుట్టింది. 7వ రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. వెనకాతల 300 మంది శిష్యులున్నారు. ఆ క్షేత్రంలో వ్యాసునికి అన్నం దొరకలేదు. శిష్యులు నకనకలాడిపోతున్నారు. ఏదో ఒక పూట లేకపోతేనే, కాస్త టిఫిన్ లేట్ అయితేనే నకనకలాడిపోతూ ఉంటాం మనం. అలాంటిది 7 రోజులు భోజనం లేకుండా ఉన్నారంటే చూడండి, తనను అవమానించడం కన్నా తన భార్యను అవమానిస్తే పురుషుడికి ఎలా కోపం వస్తుందో. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కానీ కాశీ పరమేశ్వరుని అనురాగ స్థానాలలో ఒకటి కదండి. కాశీ జోలికి పెడితే ఈశ్వరుడు ఊరుకుంటాడా? వ్యాసుడు తన చేతిలో శాపజలాన్ని పట్టుకుని, ధనము లేకుండెదురు 3 తరములందు 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు వెడలవలయు పంచజనులకు కాశిక పట్టణమున. అంటే కాశీలో ఎవరు ఉంటారో వారికి 3 తరాలు డబ్బు లేకుండా పోతుంది. కాశీలో ఉన్న వారికి 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు విద్య లేకుండా పోతుంది. కాశీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది అని శపించలేదండోయ్. ఇప్పుడు ఇవన్నీ చెప్పారు ఏంటి, ఇలా పెడితే కాశీకి వెడితే ఇవన్నీ జరగవా అనుకోకండి. అప్పుడు ఆయన కోపంతో వ్యాసుడు అలా శపించబోయాడు. ఆయన ఊరుకుంటాడా పరమేశ్వరుడు? ఇటువంటి శాపం ఇస్తే ఇక కాశీపట్టణంలో ఎవ్వరూ ఉండరు. కాశీపట్టణం నిర్జనం అయిపోతుంది. వ్యాసుడు శపింపబోయి శాపజలాన్ని చేత్తో పట్టుకోగానే గభాలున అక్కడ ఉన్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ పచ్చని మొహంతో, పెద్ద బొట్టు పెట్టుకుని, పారాణ పెట్టుకున్న పాదాలతో, పసుపచ్చని పట్టుచీర కట్టుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న వేరొక యవ్వనంలో ఉన్న చెలికత్త భుజం మీద చెయ్యి వేసి, ఒక్కతే పురుషుడితో మాట్లాడకూడదు కనుక నోరు తెరిచి ఆవిడంది. పూర్వం ఇవన్నీ పద్ధతులు అలా ఉండేవండి. ఎవరైనా వస్తే గబగబా వెళ్ళిపోయి, ఇప్పుడు నైటీలు వేసేసుకుని గబగబా వెళ్ళిపోయి పైన టవల్ వేసేసుకుని ఎవరొచ్చారు ఏమిటన్నది చూసేసుకుని మాట్లాడేస్తున్నారు. కానీ ఎవరైనా పురుషులు వస్తే పక్కన ఇంకొకడు లేకుండా ఒక్క ఆడదే వెళ్ళి మాట్లాడడం అలాంటివి జరిగేవి కాదు. ఇప్పుడు మరి ఈ రోజుల్లో బట్టి తప్పదు కదండి అని అంటే అది ఇంకా మనం ఏమి చేయలేం. కానీ
అలాగే ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినా పిలుస్తాను ఉండండి అని చెప్పి లోపలికి వచ్చి భార్యను పిలిచేవారు, కానీ వాళ్ళే మాట్లాడేసి వాళ్ళే పంపించేసేవాళ్ళు కాదు పురుషులు. కాబట్టి ఈవిడ ఒక్కతే పరపురుషుడితో మాట్లాడకూడదు కాబట్టి నోరు తెరిచి ఆవిడంది, భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా కాశికా పట్టణము మీద కానినేయ, నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడింత చేసినగాక కూడేమి బ్రాకు, శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయస ముసుగును అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరవగ ఆతిథ్య వేళయందు. కానినేయ అంటే కన్యకు పుట్టినవాడు. ఇక్కడ చూసారా, కాశికా పట్టణము భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా కాశికా పట్టణము మీద కానినేయ అందావిడ. కానినేయ అంటే ఒక కన్యకు పుట్టినవాడు వ్యాసుడు, సత్యవతికి పుట్టాడు. నీ మనశ్శుద్ధిని లోకానికి తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీపట్టణం శపిద్దామనుకుంటున్నావా? వ్యాసుడా, నీవు ఎంత అమాయకుడవయ్యా. మధ్యాహ్నం అయ్యేసరికి విశాలాక్షియే పెద్ద పెద్ద కళ్ళతో అన్నపూర్ణ అమ్మవారు ఆకలితో ఉన్న పిల్లలను చూడడానికి వస్తుందని నీవు వినలేదా? ఆమె పెద్ద పెద్ద కళ్ళతో చూసి మధ్యాహ్నం బంగారు తెడ్డుతో అన్నం పెడుతుంది. ఎక్కడ ఏ రూపంలో పెట్టినా కాశీలో అన్నం అమ్మవారే పెడుతుంది. అటువంటి అన్నపూర్ణ వెలిసిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే అది ఈశ్వరుడు పరీక్ష ఏమోనన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు? కాశీని శపిద్దామనుకున్నావా? భుభుక్షిత కిన్నకరోతి పాపం, ఆకలితో ఉన్నవాడు ఏదైనా చేసేస్తాడు అనేదానికి నీవే ఉదాహరణ అని ఇంకా ఆయనకి ఇంకొన్ని విషయాలు చెప్పింది. అవి ఏమిటి అన్నది రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే. హర హర మహాదేవ. శంభో శంకర.